ఒక ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి మాట చెప్పింది. ఉమ్, అన్నా, డెవలప్మెంట్ అంటే ఏంటి? మేము చూడని గ్రాఫిక్స్ బిల్డింగ్స్ కాదు, మౌలిక సదుపాయాలు. అంటే మా ఇంటి ముందు రోడ్డు అవనివ్వండి, మా ఇంటికి వాటర్ పైప్ లైన్ అవనివ్వండి, మా ప్రాంతంలో పార్క్ అవనివ్వండి, ఉమ్, మా కొండ ప్రాంతంలో మెట్లు అవనివ్వండి, ఉమ్, ఈ గనక బాగుంటే ఉమ్, మాకు డెవలప్మెంట్. ఉమ్, వేరే ఊరు నుంచి మా ఫ్రెండ్స్ మా బంధువులు వచ్చినప్పుడు ఏంటి మీ ఇలా ఉన్నారు, మీ ఇంటి ముందు ఏంటి డ్రైనేజ్ పొంగుతుంది అనే మాటలు మేము ఏంది బాధపడేవాళ్ళం. ఉమ్, కానీ ఈరోజు నా ఇంటి ముందు రోడ్డు వేశారు, నాకు నా ఇంటికి నేరుగా వాటర్ పైప్ లైన్ పంపు వస్తుంది. ఉమ్, ఇదివరకు 10 ఏళ్ళు కలిపి ఒక పంపు ఉండేది, ఈరోజు నా ఇంటి ముందు ఒక పంపు ఉంటుంది. నా డ్రైనేజ్ వ్యవస్థ ఎంత వర్షం వచ్చినా పొంగే పరిస్థితి లేదు. మా దృష్టిలో అది డెవలప్మెంట్. ఇప్పుడు తెలుగుదేశం దృష్టిలో ఏదో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తున్న డెవలప్మెంట్ ఏమో, కానీ మా దృష్టిలో సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో గారా మౌలిక సదుపాయాలు కల్పిస్తమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బాధ్యత. దాన్ని మేము నెరవేర్చాం.